అందరూ నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 15 రోజుల కిందట సత్తెనపల్లిలోని రెంటపాళ్ళకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఆయన పార్టీ కార్యకర్త, ఆయన పార్టీ మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ ఎవరో, ఆయన నాగమల్లేశ్వరరావు గారిని కుటుంబాన్ని పరామర్శించడం కోసం వెళ్ళారు. ఎందుకు? ఆ నాగమల్లేశ్వరరావు అనే అతను బెట్టింగ్ యాప్స్ ఏదో బెట్టింగ్ చేసుకుని వైసీపీ గెలుస్తుందని రిజల్ట్ రాగానే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం కోసం, మరి అదేవిధంగా విగ్రహ ఆవిష్కరణ కోసం ఏదో వెళ్ళారు. శివరాజకీయాలు బాగా అలవాటు కదా, చెయ్యాలి కదా, చేయకపోతే కష్టం. పుట్టిందే శవాల మీద పుట్టిన పార్టీ అది. వెళ్ళారు. వెళుతున్న దారిలో ఏమైందంటే, సింగయ్య అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక అతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బుల్లెట్ ప్రూఫ్ కారు కింద, నోట్ మై వర్డ్స్, బుల్లెట్ ప్రూఫ్ కారు కింద పడి చనిపోయాడు. బుల్లెట్ ప్రూఫ్ కారు కింద పడితే ఎక్కడిదైతే పడిందో అక్కడ మనిషి ముక్కలు తునాతునకలు అయిపోతాడు. కానీ రీసెంట్గా ఈ కేసులో కొన్ని మలుపులు అయితే చోటు చేసుకుంది. ఒకటి, గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ గారు సడన్గా, అంటే ఇలాంటి కేసులు ఎప్పుడు కూడా, ఇలాంటి సున్నితమైన కేసుల్లో కొంచెం ఆచితూచి అడుగేయాలి. గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ గారు నోరు జారారో లేదంటే మరి అది ఉందో ఏంటో మరి మనకు తెలియదు. ఆయన సామాన్యులను వెళ్తే జగన్మోహన్ రెడ్డి కారు కాదు, కాన్వాయ్ కారు కాదు ఢీకొనింది, వేరే వాహనం ఢీకొనింది అని చెప్పేసి. తర్వాత 2-3 రోజులకి ఒక వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియో ఏఐ ఎడిటింగ్ అది ఇది అన్నారు. కానీ ఆ వీడియోని దగ్గరికి చేసి చూడండి, జూమ్ చేసి స్లో మోషన్లో చూడండి. ఏఐ అయితే ఖచ్చితంగా ఫేస్ మారుతుంది, కానీ ఆ వీడియోలో ఫేస్ మారలేదు. జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కింద పడ్డట్టే ఉంది, అంతా వచ్చింది. సో ఈ ఎస్పీ సతీష్ కుమార్ గారి మాటలు ఏమైనాయి అని అంటే, వైసీపీకి బూస్టప్గా మారినాయి. ఇంకా తర్వాత అది నిజమా అబద్ధమా అనేది అనవసరం. ఎందుకంటే ఆయన ఘటన జరిగిన ఈవినింగ్కే రిపోర్ట్ ఇచ్చేయటం అంతా కూడా కొంచెం వైసీపీ వాళ్ళకే ఫేవర్గా మారింది. టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో తీసుకొచ్చి ఇదే జరిగింది అన్నా కూడా ఎవరు నమ్మే సిచ్యువేషన్ ఉండదు. నిజంగా యాక్చువల్గా మనం ట్రూత్గా ఆలోచించాలి అంటే నిజమే కదా. ఐపీఎస్ ర్యాంక్ అధికారి అయిన ఎస్పీ సతీష్ కుమార్ గారు, ఐపీఎస్ ర్యాంక్ అధికారి అబద్ధం చెప్పడు కదా. సో అలా జరుగుతూ ఉంది. మీ తప్పంటే మీ తప్పు అని రెండు వర్గాలు, రెండు పార్టీలు కూడా సోషల్ మీడియాలో ధ్వజమెత్తుకుంటూ ఉంటే, సడన్గా 15 రోజులకి సింగయ్య భార్య లూర్ద్ మేరీ రంగంలో దిగి ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. మా ఆయన కారు కింద పడ్డాక కూడా మాతో మాట్లాడారు, అంబులెన్స్లో పిల్లల గురించి చెప్పాడు, మా ఇంటి గురించి చెప్పాడు, ఫోన్లో మాట్లాడారు, అంబులెన్స్లో ఏదో జరిగింది, ఘటన జరగగానే ఒక 50 మంది పోలీసులు మేము ఎస్సీ వాళ్ళమే లోకేష్ గారు పంపించారు, అది ఇది అని చెప్పి నా దగ్గర కొంతమంది వచ్చారు అని చెప్పేసి అన్నారు. దీంతో ఒక్కసారిగా మొత్తం తారుమారైంది అనుకున్నారు అందరూ. కానీ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అది బుల్లెట్ ప్రూఫ్ కారు. ఆ కారు కింద పడితే నుజ్జు అయిపోతారని చెప్పాం కదా ముందే. అదొక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ లూర్ద్ మేరీ ఎవరైతే సింగయ్య వైఫ్ ఉన్నారో ఆవిడ ఇదే స్టేట్మెంట్ని భర్త చనిపోయిన 2వ రోజో లేదంటే ఆ వీడియో రిలీజ్ అయిన 2వ రోజుకో ఎప్పుడుకో ఇచ్చుంటే బాగుండేది. కానీ ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత ఈ స్టేట్మెంట్ని ఇచ్చారు. సో దీని మీద కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా ఆవిడ మాట్లాడినప్పుడు చూడండి, పక్కన ఎవరో నాయకుడిని చూసి మాట్లాడుతున్నారు. గమనించండి, మీరు ఆ వీడియోలో గమనించండి, పక్కన వేరే నాయకుడు ఎవరో ఉన్నారు. అదొక అనుమానం తావిస్తుంది. అదేవిధంగా ఈ సింగయ్య ఎవరైతే ఉన్నారో పక్కా వైఎస్ఆర్సీపీ కార్యకర్త, ఆయన వైసీపీ పక్క ఫక్తు కార్యకర్త. ఆవిడ చెప్తుంది వీడియోలో, మేము జగనన్న కోసం మా జగనన్న అని పక్కా. ఎప్పుడు ఈవిడ చెప్పింది ఎప్పుడు? ఇంకో విషయం మనం గుర్తుంచుకోవాలంటే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదైందో, ఏదైతే నాన్ బెయిలబుల్ సెక్షన్ నమోదైందో అప్పుడు వచ్చి చెప్పింది ఈవిడ. ఆయన కలిసిన రోజు ఆ కేసు నమోదైన తర్వాత ఆయన కలవటం, చెప్పటం, ఇది కూడా కొంచెం అనుమానించాల్సిన విషయం. అంటే లోకేష్ గారికి ఏం పని లేదా అండి? 50 మందిని ఇంక అదే పని మీద అప్పుడు నెమ్మటి వాళ్ళ ఇంటికి పంపించేసి అన్ని తారుమారు చేయడానికి. సిబిఐ ఎంక్వైరీ ఒకటి వేయాలి, కానీ సిబిఐ ఎంక్వైరీ చేసినా కూడా ఉపయోగం లేదులేండి.
సిబిఐ ఎంక్వైరీ వల్ల ఉపయోగం. సిబిఐ ఎంక్వైరీ ఇలాంటి వాళ్ళ మీద కన్నా సిబిఐ ఎంక్వైరీ చేస్తే మళ్ళీ ఇంకోసం సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళిన వాళ్ళు ఆల్మోస్ట్ సీఎం కుర్చీకి దగ్గరగా వచ్చినవాడే, ఎవడైనా కానివ్వండి. అది ఎగ్జాంపుల్ 2019లో మన జగన్మోహన్ రెడ్డి గారే. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, 16 నెలలు జైల్లో ఉన్నారు. అలాంటి ఆర్థిక నేరస్తుని తీసుకొచ్చి కూర్చోబెట్టారు సీట్లో. సిబిఐ ఎంక్వైరీ చేసినా తేలేదు, ఏముండదు, ఉపయోగం ఉండదు. చూద్దాం ఎక్కడ దాకా పోతుందో చూద్దాం. ఈ ఘటన ఇదంతా ఎక్కడ దాకా పోతుందో, ఏది తేలుతుందో చూడాలి. ఇక ప్రజలే ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని లైక్ చేస్తే ఇంకొంతమందికి వెళ్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.